హాయ్ గైస్, ఈరోజైతే మేము ఇండస్ట్రీ విజిట్ పోయాం అనమాట. మా రాయల్ మెకానికల్ బ్రాంచ్తో. మెకానికల్ అంటేనే ఒక రాయల్ అనమాట. ఆ మెకానికల్ ఎవరు పోటీ పడలేరు అనమాట. అండ్ ఇండస్ట్రీ విజిట్ పోయాం. ఇదే మాకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఇండస్ట్రీ విజిట్ అనమాట. మేము పోయిన ఇండస్ట్రీ విజిట్ వచ్చి కోకోకోలా కంపెనీ నీట్ టు ద శ్రీకాళహస్తి అనమాట. అక్కడ అలా చూసామన్నమాట. స్ప్రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, మాజా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ఆ సీక్వెన్స్లో పోయేది ఒక మిషన్ ఉందన్నమాట. అది జర్మనీ అని చెప్పించింది. ఆ మిషన్ అయితే అసలుకి స్పీడ్ అయితే చాలా స్పీడ్ జరుగుతుంది. ఆ మిషన్ వచ్చి నాకు తెలిసి 1 minute 720 బాటిల్స్ జనరేట్ చేస్తుంది అనమాట. మామూలుగా చిన్న 20 లింపర్స్ ఉంటాయి కదా, అసలుకి ఏం స్పీడ్ జరుగుతుంది అంటే సమ్మ స్పీడ్ అన్నిటికన్నా అదే అనుకుంటా ఎక్కువ బాటిల్స్ జనరేట్ చేసేది. 1 minute 720 బాటిల్స్ జనరేట్ చేస్తుంది. అంటే మీరే అనుకోండి ఎంత స్పీడ్ తిరుగుతుందో. బ్లోయింగ్ అయ్యేది, ఆ సీక్వెన్స్లో వచ్చేది చాలా ఉన్నాయి అసలుకి. ఆ వీడియో ఎంత అయిపోతాం గాయస్. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమేమి ఎంజాయ్ చేసినాం, ఇంకా బస్సులో ఏమేమి ఎంజాయ్ చేసినాం, ఇండస్ట్రీలో విజిట్లో ఏం చేసినాం, జ్యూస్లో అయితే చాలా ఎక్కువ తాగేస్తాం అనమాట. అవంతా చూద్దాం గాయస్. లెట్స్ గో గాయస్. మెకానికల్ గైస్ అందరూ వచ్చేసారు. బట్ ఇంకా గ్రూప్స్ అంతా పెట్టేసి మనం ఇండస్ట్రియల్ విజిట్ ఎలా నేర్చుకోవాలో ఇంకా గ్రూప్స్ పెట్టి ఇంకా నేర్చుకుంటున్నారు. అది మా రాయల్ మెకానికల్ అంటే. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. ఇంకా బస్సు అందరూ వచ్చేసారు. ఇంకా గ్రూప్ ఫోటో తీసుకునేసి ఇంకా ఇండస్ట్రియల్ విజిట్ కి ఇంకా బయలుదేరేసాం అందరూ. నువ్వేరా జూమ్ నువ్వేరా అన్నొస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. నువ్వురా ఎవరు సార్ వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు. ఇంకా మా సారోళ్ళు అండ్ ఫ్రెండ్స్ ఫుడ్ తెచ్చారు. ఇంకా కూల్ డ్రింక్స్ అండ్ పఫ్స్ తెచ్చారు. బాగా తిన్నాము. పఫ్ అయితే చాలా బాగుంది. ఏంట్రా ఇది? జ్యూసులు ఇస్తున్నారు సార్. మా సార్ వాళ్ళు జ్యూసులు తీసుకోండిరా తాగండిరా. 40 అంట. కూర్చోరా. సీను ఉన్నాడు. దిగండ్రా హై చదువుకుంటారా. వీడియో బాగా వచ్చింది. వీడే పిల్లబాయి అదో ఆడొస్తున్నారు వాళ్ళ పిల్లకాయలు. ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ. 5th క్లాస్ 6th క్లాస్ అందరూ స్టూడెంట్స్. చిన్నపిల్లలు వస్తున్నారు మా వాళ్ళంతా. చిన్నపిల్లలతో చూపించి
చైల్డ్ లేబర్ చూపిస్తుంది. నో దాన్ని నేను చెప్తా. నో చైల్డ్ లేబర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ. దిస్ గాయ్ చైల్డ్ బాయ్. ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఫోర్క్లిఫ్ట్స్ వస్తుంటాయి కాబట్టి అందరం వాక్ వేలో మాత్రమే వెళ్ళాలి. ఇదో ఇక్కడ చూసారా, దీంట్లో మాత్రమే వెళ్ళాలంట. పార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ 1 by 1 మాత్రమే వెళ్ళాలి. మీరు ఎక్కడైనా లోపలికి ప్రొడక్షన్ లేక్ కానీ స్టోర్ లేక్ కానీ ఎక్కడికైనా అన్అఫీషియల్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు దీన్ని టచ్ చేయకూడదు. అన్రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మనం ఎక్కడ కూడా టచ్ చేయకూడదు. ఏ కాంపోనెంట్ కానీ ఏ మిషనరీ కానివ్వండి. గోళ్ళకి కాలు ఇలా పెట్టకూడదు. ఓకే, ఓకేనా? అంటే సార్ ఒకసారి వీడియో అదో ఇది కోకోకోలా కంపెనీ. నా దోస్తు, నా నమ్మకం, నా రక్తం, నా ఉడుక రక్తం. సరే సునీల్, ఎండ ఎక్కువైందా? ఎండ ఎక్కువగా ఉన్నా చెమట. 2కి అడుగు పెడుతున్నాం. మన సలార్ మూవీ షూటింగ్ తీసింది ఇక్కడే అనమాట. మన కోకోకోలా మ్యాప్. దిస్ ఇస్ తీసుకోమని చెప్తాడు. స్ప్రైట్ ఇచ్చి తాగమన్నారు గైస్. కోకోకోలా ఇచ్చారు, నాకు ఇష్టమైంది స్ప్రైట్ తీసుకున్నాను నేను. చూడండి గైస్, మాజా కోకోకోలా అన్నీ పెట్టారు. నీకేమి ఇచ్చారు శివ? స్ప్రైట్. నాకు స్ప్రైట్ ఇచ్చారు గైస్. బాటిల్స్ ఏదైతే ఉన్నాయి కదా, బాటిల్స్ యొక్క రా మెటీరియల్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. అందరూ ఏంటంటే ఒకసారి బాటిల్స్ ఉన్నాయి కదా, బాటిల్స్ యొక్క రా మెటీరియల్ మూతలు, లేబుల్, మళ్ళీ క్రౌన్స్, గ్లాస్ బాటిల్స్ అయితే క్రౌన్స్ అంటారనమాట. సో అవన్నీ రా మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మన స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఓకేనా? ఇది మొత్తం స్టోర్స్. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ మూతలు. ఇది ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రీ ఫార్మ్స్ ఉంటాయి. వెనకాల ఆ పక్క వెనకాల వచ్చి లేబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది స్టోర్స్. మజా గాయ్స్, మజా ఇట్స్ మజా గాయ్స్. ఫుటేజ్ ఫిల్లింగ్ టూ బాటిల్స్ అదే బాటిల్. ఒకటి బాటిల్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటది? ఫిల్లింగ్ ఉంది కదా, ఓకే, ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫిల్లర్లో లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు మాజా మీరంతా తాగి చల్ల తాగుతారు కదా, మాజా వచ్చి 70 degrees వస్తుంది, వేడిగా వస్తుంది. ఓకే, ఫిల్ అయ్యి వస్తుంది. మ్యాంగోస్ దొరకదు ఇయర్ మొత్తం. స్పీడ్ ఇండియాలో స్లో స్పీడ్ ఇది. మళ్ళీ చెప్పిన గంటకి ఎన్న వస్తుంది? గంటకి 12,000 బాటిల్. 12,000 బాటిల్, 500 కేసులు. 500 కేజీలు. ఇండియాలో ది ఓల్డెస్ట్ మాజాలే. ఓకే, ఓల్డెస్ట్. ఓకేనా? ఇప్పుడు స్లో స్పీడ్ ఇది. స్లో స్పీడ్. హై స్పీడ్ వచ్చి 700. ఇక్కడ మనకి బాటిల్ ఫిల్ అయ్యి వస్తాయన్నమాట. స్ప్రైట్ చూసారు గైస్, ఇక్కడ ఫిల్ అయితే ఇంకా అవతల దానికి లేబుల్. లైన్ ఓకేనా? ఈ లైన్ మీ ఏజ్ ఒకటే. ఓకేనా? ప్రీవియస్లీ 200 నెంబర్ 300 నెంబర్ గ్లాస్ బాటిల్స్ వచ్చాయి కదా, స్టార్ట్ అయింది ఇక్కడే చిత్తూరు. అంటే ఇది చిత్తూరు ప్లాంట్ అనేవాళ్ళు. ఇంకా ముందు శ్రీకాళహస్తి అంత పేరు తెలియదు కాబట్టి చిత్తూరు ప్లాంట్ అనేవాళ్ళు. ఫస్ట్ అందరికీ నచ్చింది. ఇప్పుడు కూడా గ్లాస్ బాటిల్స్ అనేది ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వస్తుందో ఆ క్వాలిటీ రూమ్ అందరూ రండి.
ఆ సిరప్ రూమ్ ఏదైతే రెడీ అవుతుందో ఆ సిరప్ వచ్చి పైప్ లైన్ ద్వారా వస్తుంది. పైప్ లైన్ డీఏరేషన్ అంటే వాటర్లో ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ తీరేస్తారు. ఓన్లీ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ సిరప్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి సిరప్తో పాటు మనకి కార్బన్ డైఆక్సైడ్ని కలుపుతారు, మిక్స్ చేస్తారు. మిక్సింగ్ పంప్ ఉంటుంది అనగా ఆ మిక్సింగ్ పంప్ ఏం చేస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, పర్సంటేజ్ ఆఫ్ వాటర్, పర్సంటేజ్ ఆఫ్ సిరప్ 3 మిక్స్ చేసి బఫర్ ట్యాంక్లో తీసుకొస్తుంది. వాటర్ ప్యూరిఫైడ్ ఆరో వాటర్ వస్తుంది. ఒకటి వస్తుంది డీకాస్టిసైజ్డ్ వాటర్ వస్తుంది. 2 వస్తాయి. ఇక్కడ ఆరో వాటర్ వస్తుంది. ఆరో హౌసింగ్ వాటర్ ప్యూరిఫై చేసిన వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇక్కడ ఉంది వెనకాల ఇప్పుడు ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ ప్యూరిఫై చేసి మనకు వస్తుంది. ఒక్కొక్క దానికి ఆడ మీడియం సైజ్ కూడా ట్యాంక్ వేసి ఉంటుంది. చూడండి ఒక్కొక్క దానికి అవుతాయి. సో ఏఎస్ఎస్ స్పీడ్ డ్రై బ్లాక్ ఒక మినిట్కి 766. 766 క్యాప్ వేసుకున్నాం. ఫ్యూచర్ ఇంజనీర్ ఇక్కడ వచ్చి మేము పని చేస్తాం. మోడల్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకేనా, మనకి లైన్స్ ఉన్నాయి కదా, 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఐదర్ ఇట్ బి బోల్ట్ వాషర్ నుంచి అన్ని హ్యూమంగస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టోరేజ్ ఉంటాయి. మేము ఇంజనీరింగ్ స్టోర్స్ అని ఉంటారు. నార్మల్ స్టోర్స్ కాదు, ఇంజనీరింగ్ స్టోర్స్. లోపల ఒక ఇంజనీర్ స్టోర్స్ అతను ఉంటారు. మనం ఏ ఎక్విప్మెంట్ చెప్తే వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనమే పోయి తీసుకోవాలి. ప్రతి ఒక్క పెన్ని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకునేటప్పుడు వీడియో అనమాట. మా సిఆర్ అయితే నాకు నచ్చింది ఏంటంటే, మేమైతే సారాల దగ్గర అయితే తిట్లు అయితే తినాం, బట్ వాడే తిట్లు తింటాడు, వాడే ఆర్గ్యూ చేసుకుంటాడు. ఇంకా సారాలంతా వాడిని వేసుకుంటారు అనమాట. బట్ చాలా ఫన్నీగా ఉండేది అనమాట. అటెండెన్స్ బాగా వేస్తాడు. ఎవరు రాబోయే మా ఫ్రెండ్స్ అంతా అటెండెన్స్ చేస్తాడు మా సిఆర్ అనమాట. చాలా మంచోడు అనమాట. ఇలాంటి సిఆర్ ప్రతి కాలేజీలో ఉంటాడని నేను అనుకుంటున్నా. మీ కాలేజీలో కూడా ఉంటాయి, కింద కామెంట్ చేయండి గైస్. ఇంకా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం. మా సిఆర్ వీడు ఇది చాలు, ఇది చాలు, ఈ మాత్రం చాలు, ఈ మాత్రం చాలు. కిషోర్ చూడరా అశ్విన్ అన్నారు అడుగుతాను. ఇదే భానుగాడు, వీడి లెజెండ్. ఇంకా అంతా అయిపోయేసి ఇంకా బయలుదేరుతున్నాం కాలేజీకి. వాడే సీను వాడే
సార్ ఎంత సార్ సార్ ఎంత ఇంకా అన్నోళ్ళు అయితే చాలా బాగా చెప్పారు. ఆ అన్నోళ్ళ ఎక్స్పీరియన్స్ కంపెనీ ఎలా ఉంటుంది అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఇద్దరు అన్నలు అని చెప్పాను కదా, ఆ అన్నలు మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఇంకా దాంట్లో ఇంకైతే జ్యూసులు అయితే ఎత్తుకొని తాగాను అనమాట. చాలా బాగున్నాయి జ్యూసులు అయితే. నాకు ఎస్పెషల్ అయితే పల్పియర్ అయితే చాలా బాగా ఇష్టము, బట్ దొరకలేదు. నేనైతే తాగలేకపోయాను, మిస్ అయిపోయినాను. అంటే గ్యాస్ ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాను అనమాట. ఇంకా కాలేజ్ లైఫ్ కూడా అయిపోయింది. ఇంకా 4 months 3 months ఉంటుంది. ఇంకా ప్రాజెక్ట్ చేసుకొని ఇంకెవరి దారి ఎవరిది జాబ్ చేయాలంటే జాబ్ చేస్తాడు, ఇంకోటి ఎంటెక్ చేయాలంటే ఎంటెక్ చేస్తారనమాట. అంతే అనమాట. ఇది మా కాలేజ్ లైఫ్ అయితే ఇంకా అయిపోయింది. బట్ విజిట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాను అనమాట. ఇంకా ఫస్ట్ నుంచి బస్సెస్ కాడి నుంచి ఇంకా లాస్ట్ రిటర్న్ వచ్చేందాక చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా కాలేజ్ లైఫ్ అయితే మాకు అయిపోయింది అనమాట. ఇంకా 4 months ఉంది. ఇంకా ప్రాజెక్ట్కి అయితే ఎవరు రారు. ఇంకా ఇంట్లో కూర్చొని ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా అంతే గ్యాస్. ఇంకా లైఫ్ అయితే మా కాలేజ్ లైఫ్ అయితే ఇంకా అయిపోయింది. బట్ మాదైతే బెస్ట్ లైఫ్ అనమాట మా కాలేజ్ది. రాయల్ మెకానికల్ బ్యాచ్ అయితే మా బ్యాచ్ అయితే బెస్ట్ బ్యాచ్ అనమాట. ఎందుకంటే మేమైతే సార్ వాళ్ళతో కొలాబరేషన్ బాగా అవుతాం, కమ్యూనికేషన్ బాగా అవుతాం అనమాట. అండ్ ఏమన్నా షూటింగ్ తీయాలన్నా ఇంకా మా బ్యాచ్ అనమాట. మా సీనియర్స్ మా జూనియర్స్ అయితే ఎవరు అసలుకి అంటే కొలాబరేషన్ ఇంకెవరు చేయనమాట. మేము ఇంకా డేట్ తీసుకొని ఇంకా సార్ వాళ్ళతో అంతా పర్మిషన్ తీసుకొని ఇంకా బాగా షూటింగ్లు డ్యాన్సులు సార్ వాళ్ళతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మేమైతే సార్ వాళ్ళతో మాత్రం వాళ్ళు ఇంకా కోఆపరేషన్ అయితే బాగా చేస్తారు మా సార్ వాళ్ళు, అది మెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన తిరుపతిలో అట్లా మరి ఇంకా ఏ కాలేజీలో అయితే కోఆపరేషన్ అయితే ఎవరు చేయరు, కొలాబరేటర్ కూడా ఎవరు అవ్వరు. అది మా కాలేజీలో ఫ్రీడమ్ ఉంది అండ్ బాగా కూడా చెప్తారనమాట. నాకు అది బాగా నచ్చింది. బట్ ఎక్కడున్నా మనకు కొంచెం ఫ్రీడమ్ ఉండాలా, అది మా కాలేజీలో అయితే చాలా బాగుంది. నాకు నచ్చింది అయితే అది ఒకటి. అండ్ సార్ వాళ్ళు కొలాబరేషన్ బాగా అవుతారు, కోఆపరేషన్ బాగా చేస్తారు అనమాట. షూటింగ్లు ఏ కాలేజీలో అట్లా జరగదు, మా కాలేజీలో జరుగుతుంది. అదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. నాకు అది చాలా బాగా అనిపించింది అనమాట. బట్ ఇక్కడితో మా కాలేజ్ లైఫ్ అయిపోయింది అనమాట. ఇంకా ప్రాజెక్టులు చేసుకొని ఇంకా దాని రివ్యూలో ఏం చేస్తాం అటెండ్ అయ్యి ఇంకా కథం ఓకే గాయస్. ఇంకా కాలేజ్ లైఫ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్రాజెక్టులు చేసుకుంటూ ఉంటాం, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ మా ఫ్రెండ్స్ మిస్ అయినందుకు నాకైతే చాలా బాధగా ఉంది. బట్ ఎక్కడున్నా మా ఫ్రెండ్స్ అయితే హై పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటాను అనమాట. కానీ కొంచెం ఫీల్ అనేది ఉంటుంది కాబట్టి బీటెక్ లైఫ్ అన్నిటికన్నా బీటెక్ లైఫే బెస్ట్ అంటారు కదా, అది కరెక్టే అనమాట.